నేడు పవిత్రమైన పర్వదినము. Today is the holy festival day. గణపతి చతుర్దశి. It is Ganapati Chaturdashi. గా అనగా విద్య. Ga symbolizes Vidya, knowledge. నా అనగా విజ్ఞానము. Na, the spiritual knowledge, Vijnana. బుద్ధి విజ్ఞానమునకు అధిపతి గణపతి. Ganapati is the master of intellect and spiritual knowledge. గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. Ganapati is the master of Ganas. అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి. The whole universe is sustained by Ganas. అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి. Ganapati is the master of all the Ganas that maintain the cosmos. అందరికీ ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు. కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు. Everyone has a master, a boss over him, but Ganapati has no master over him. అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము. This is the birthday of the master of masters who has none above him. ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు. Ganapati has another name, Mushika Vahana, who has Mushika the managa mouse as chariot. రాత్రికి చిహ్నము. Mushika symbolizes dark night. ఈ చీకటి యందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది. The rats, the mouse move in darkness. చీకటి అనగా అజ్ఞాన అంధకారమే. Darkness stands for ignorance. అజ్ఞాన అంధకారం నందు సంచరించేటువంటిదే మూషికము. It is the rat that moves about in darkness. మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది. It is quite possible to have the fulfillment in the worship of Vinayaka when once we understand the inner significance and the nature of Vinayaka. ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. We have to understand these two, the intellect and wisdom. కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు. On this day of Vinayaka Chaviti, we have special offerings to God. ఈ వినాయకునికి ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవ్వరు కూడాను పెట్టరు. On this day of Vinayaka Chaviti, no offering is made out of oil. ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు? There is nothing like usage of oil or frying in making the sacrificial offering food to God. నువ్వులు రుబ్బి, The till seeds are grinded, ఇంట్లో బెల్లం కలిపి, jaggery is mixed, బియ్యం పిండిని తీసి rice flour, దాని ఆవిరితో ఉడికించి and is boiled in steam ఆ ఆవిరి లోపల పెట్టి and kept in steam. దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు. A special offering, sacrificial food by name Kudumulu and Undrallu are made on this special day. ఈ ఆయిలు అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవునకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు. Since the offering preparation has no oil there, man will be healthy. అట్టి ఆహారంను భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు. Since Vinayaka has partaken such food free from totally oil, he is healthy. ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
The steam and the till seeds will be curative for eye ailments. ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది. The steam will help for proper digestion and assimilation of the food partaken. ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించటం వీలు లేదు. Things that are boiled and kept in steam will be curative for blood pressure and blood sugar. ఈ ఆయిల్ వల్లను ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది. Because of this oil content, there will be terrific heat in the stomach part ఈ of the human జఠరాగ్ని body. చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి. Out of this heat, we suffer from so many types of diseases. కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి. Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation. ఇదే చిరంజీవి తత్వమునకు మూల ఆధారం. This is the main principle for long life. కనుక ఇట్టి ఆహారంను భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు. Vinayaka partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy. ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు. Vinayaka eats such food. ఇంతేకాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు. He has another name, Vighneshwara. ఎట్టి బాధలకు కానీ ఎట్టి సుఖములకు కానీ ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు. There will be no obstacles. There will be no problems in between on his way to bliss and happiness. విఘ్నాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి. By praying to Vinayaka, you will be free from all obstacles. ఈ వినాయకుడి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటుంది, ప్రాకృతమైనటువంటివి. Praying to Vinayaka, you will also have the fulfillment, success, achievement in the world. ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి. God manifests in two ways, inward and outward. ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి. The outward manifestation is the body. నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి. The inward expression is the intellect. కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు. That which is related to intellect is changeless. దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి. The physical changes happen quite often. కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి. Through our food and other habits, we should make every effort to reduce the body ఈ attachment. ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది. The weight is because of the food and habits. ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు. And when you have overweight, the heart will not be in a position to pump మన blood. దేహము లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది. Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles. ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది. The body gets tired supplying blood to 12,000 miles of distance. దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది. With increasing obesity, the circulation of blood becomes a problem. కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది. Obesity makes the heart weak. కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది. The heartbeat increases because of overweight. కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది. Each of the heartbeats would supply blood that would extend to the distance of 12,000 miles. కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి. We should see that heart is not put to overwork. వినాయకుడు చేసే పని అదియే. That is the job of Vinayaka. అన్నీ భుజిస్తుంటాడు, We eat all, కానీ తనకి ఏమాత్రం కూడాను బాధలు కలుగవు.
But Vinayaka has no problems. అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి. The actions of Vinayaka has got these subtleties relating to maintenance ఈ of health. భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యమునకు మూల కారణము. The main cause, principle behind the health is a kind of change in our food habits. కనుక మనము ఫుడ్ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి. So we should exercise control over our food habits. ఇంతే కాకుండా Not only this, మూషికం ఒకటి ఉంటుండాలి. we also have this rat. ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు. We just take it as rat in the literal sense, but it's not so. అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము. This rat symbolizes the darkness of ignorance. తనకు అధికమైనటువంటిదంతా కూడాను మూషికానికి వదిలిపెడుతుంటాడు. Whatever that is excess left over is given to rat. కనుక ఈ మూషికం కూడాను వినాయకునికి ఎంతో సహాయం చేస్తుంటుంది. Even this rat also cooperates, helps Vinayaka. మూషికము చాలా చిన్నది. It is so small. వినాయకుడు చాలా గొప్పవాడు. Vinayaka is mighty. ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవారు చేయగలడు? How is it possible for that big bodied Vinayaka to have this rat as a chariot and కనుక move? మూషికం అనగా ఎలుక కాదు. So it's not simple rat. అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువైనటువంటిదిగా ఉంటుంది. It only means the darkness of ignorance will carry such heavy head load. కనుక మనకు వినాయకుడు అనగా చీకటియే. So it is darkness only. చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు. We do not know the weight of ignorance. ఇలాంటి బరువైనటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది. This darkness of ignorance is so heavy which would last for a long time. వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి. There are lots of inner meanings behind the celebration. ఈనాడు of వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు. And today there is a special worship making use of grass garika. ఇది ఏ విధంగా వచ్చింది? What is its origin? ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు. At one time Parvati and Parameshwara were playing dice. ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్గా ఒక విధమైన నందిని పెట్టుకున్నారు. As an umpire, Nandi was nominated. అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది. Umpire Nandi was declaring Ishvara won in the game of dice. కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది. But Parvati, who lost, was very furious. ఇది కేవలము వంచన చేస్తుండాది నంది. And he thought the umpire Nandi is cheating. అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి. And Mother Parvati cursed Nandi. నీవు కుష్టి రోగంతో క్షీణించిపోవుగాక. Let you suffer from indigestion. అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది. Nandi went on to pray like this, Mother, it's not any cheating or any deceit like that. ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము. The will of God is so strong. కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము. God's will happen. ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. It is the will of God that's behind the victory. కనుక నన్ను క్షమించమని కోరుతాది. So Nandi said, pardon me. అప్పుడు చెప్తాడు, Then he said, పార్వతి భాద్రపద చతుర్దశి దినము on the 4th day of this month, Bhadrapada, నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది. you will be worshipped on the 4th day of Bhadrapada, and this garika grass will be offered to you. ఈ And you will లేత be free గ్రాస్ from అనేటువంటిది ailment. జీర్ణానికి పనికి వస్తుంది. This garika grass will give a relief from indigestion. మీరు చాలా మందికి తెలుసును, Many of you know this. కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు. And you know those that maintain dogs at their residences, will let అందులో them free to move along the తెల్లటి lawn. గ్రాస్ ఒకటి ఉంటుంది గరక. And these dogs will catch hold of the white grass ఆ there. తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది. As the dog starts eating the white grass, it will be free from constipation.
కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము. So this ensures health. ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి. Vinayaka Chaviti confers health and prosperity. ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది. The health and prosperity are held in security in the hands of Vinayaka. ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము On the fourth day of this Bhadrapada month, మనం పూజించడం చేత as we worship, వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. by offering special worship to Vinayaka, on the fourth day of this month Bhadrapada, we will be recipients of the munificent grace of Vinayaka. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను The history which is sacred ఎన్నో అంతరాత్మలతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి. has got so many subtle secrets behind. కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు. But the students do not read the history. ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు. But they read novels and stories. ఈ కథల్లో ఏమాత్రం కూడా మీనింగ్ ఉండదు. The novel stories are meaningless. ఈ కథలు చదవటం అంతా వ్యతనే. It is all vyatha, the misery. దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిది అంతా కూడా చరిత్రలు. The history shows you the divine path. ఏమిటి ఆ హిస్టరీ? What is the history? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. His story is history. కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ. It is the history of the God. దాన్ని మనం చదవాలి. We should read that. మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు. It is useless to read remaining. కనుకనే మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి. Bhagavata, Ramayana, Bharata are sacred epics. కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర. Vinayaka Chaviti has got the message of all these three epics. వినాయకుడు గొప్ప జ్ఞాని. Vinayaka is very wise. అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు. None can excel him in wisdom. కనుకనే సర్వదేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు. So all deities, devatas worship him. అందరికీ పూజనీయుడు వినాయకుడు. All worship Vinayaka. అట్టి వినాయక చతుర్దశి దినము On this day of Vinayaka మనం Chaturdashi, కాలమును వ్యర్థం చేయకూడదు. we should not waste our time. చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుని దగ్గర పెడతారు. Many students keep their textbooks in front of Vinayaka వినాయకుని idol. అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు. They make all offerings and then partake. అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి. Meaning the wisdom of God should be given to us. అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం. It's most essential the students worship Vinayaka. ఈ వినాయకుని యందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది. This is the great significance of Vinayaka. వినాయకుడు ఏ వాంఛలు కోరడు. Vinayaka has no desire. దేనిని ఆశించడు. He doesn't expect anything. ఆశించిన వారికి అంతా అనుగ్రహించేటువంటి వాడు In వినాయకుడు. fact, he fulfills all your desires. కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ We have to worship God who confers grace. ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు. Anugraha, grace is more important and not agraha, the anger. కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు On the sacred day of Vinayaka Chaviti, అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు. not only Bharatiyas, many people of different lands worship him. ఈ వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి. The teachings of Vinayaka, every letter is so great and sacred. భజన వినాశిక శాంతి నహి, హరి భజన వినాశిక శాంతి నహి, साई भजन विनाशिक शांति नहीं, హరి నామ బినా ఆనంద నహి, साई नाम बिना आनंद नहीं, హరి నామ బినా ఆనంద నహి, साई नाम बिना आनंद नहीं, హరి భజన వినాశిక శాంతి నహి, साई भजन विनाशिक शांति नहीं, జప
योग नहीं, जप ज्ञान विनाशम योग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, साई नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, साई नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना, साई भजन बिना सुख साधन नहीं, हरि भजन बिना, साई भजन बिना सुख साधन, 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 साई भजन बिना सुख हरि भजन बिना सुख शांति नहीं।